ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 19/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు ఈ పాత ప్రపంచము, పాత శరీరము నుండి జీవిస్తూనే మరణించి ఇంటికి వెళ్ళాలి. అందుకే దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వండి. ప్రశ్న: మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులు ఏమిటి? జవాబు: మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు ఉదయమే లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు. వారు ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. వారికి ఇతర ఏ దేహదారులు గుర్తుకు రాకూడదు. నిరంతరము తండ్రి మరియు 84 జన్మల చక్రమే గుర్తుండాలి అనే లక్ష్యము ఉంటుంది. దీనిని కూడా అహో సౌభాగ్యము అనే అంటారు. అచ్చా, मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: తండ్రిని ఆశీర్వాదము అడిగేందుకు బదులుగా స్మృతి యాత్ర ద్వారా తమ లెక్కలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు. కర్మయోగిగా అవ్వాలి. సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి. ఎప్పుడూ ఏడవకూడదు. వరదానం: ప్రవృత్తిలో ఉంటూ నాది అన్న భావనను త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ. ఏ విధంగా మురికిలో పురుగులు పుడతాయో అలాగే ఎప్పుడైతే నాది అనే భావన వస్తుందో అప్పుడు మాయ జన్మిస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ విధానం: స్వయాన్ని సదా ట్రస్టీగా భావించండి. బ్రహ్మకుమారులు అనగా ట్రస్టీకి ఎవరి పట్ల మోహము ఉండదు. ఎందుకంటే వారిలో నా అనే భావన ఉండదు. గృహస్థులుగా భావించినట్లయితే మాయ వస్తుంది, మరియు ట్రస్టీగా భావించినట్లయితే మాయ పారిపోతుంది. అందుకే అతీతంగా అయ్యి ప్రవృత్తి కార్యాలలోకి రండి. అప్పుడు మాయా ప్రూఫ్గా ఉంటారు. స్లోగన్: ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. అచ్చా, ఓం శాంతి.